క్రికెట్లో గెలుపోటములు కామన్. ఆ రోజుకు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు. అయితే మ్యాచ్లో ఓడిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా కామనే. కానీ ఆ సెలబ్రేషన్స్ అనేటివి శృతి మించకూడదు. అయితే అదే పని చేశాడు దక్షిణాఫ్రికా కోచ్ గక్రీ కన్రాడ్. భారత్ పైన టెస్ట్ సిరీస్ గెలిచినటువంటి అహంకారంతో గతంలో ఈ వన్డే సిరీస్ కంటే ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. భారత్తో 2 టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా రెండవ టెస్టులో భారీ విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. ఫాలోన్ ఇవ్వకుండానే బ్యాటింగ్ చేసినటువంటి సఫారీ జట్టు నిర్ణయం పైన అక్కడ తాజాగా అంతకుముందు విలేకరులు కూడా అడిగినటువంటి సమావేశంలో కోచ్ గక్రీ స్పందించారు. భారత ఆటగాళ్లను ఎక్కువ సమయం మైదానంలోనే ఉండేలా చేయాలని భావించామని, వారు మ్యాచ్ విజయం కోసం చివరి వరకు మోకాళ్ళపైన నిలుచొని ఉండేలా, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే సాష్టాంగ పడడం అనేటువంటి పదం వచ్చేలా మాట్లాడాడు ఆయన. అహంకారపూరితంగా అంటే మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, వారు మోకరిల్లు వాళ్ళు ఆడేటువంటి విధానాన్ని చూసేటువంటి ప్రయత్నం కోసమే మీ ఫాలో అని ఇవ్వలేదు అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు ఆ రోజు మాట్లాడారు. దీనికి పూర్తి అర్థం విజయం కోసం భారత ఆటగాళ్ళు చివరి వరకు మా ముందు మోకరిల్లాలి, కానీ చివరకు విజయం మాకే దక్కాలంటూ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడారు అక్కడ మీడియా సమావేశంలో. అయితే అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీయగా వాటికి ఇప్పుడు వన్డే సిరీస్లో భారత విజయంతో సమాధానం చెప్పినట్టుగా మారింది. ఇప్పుడు షక్రీ వ్యాఖ్యలకు భారత క్రికెట్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మా సీనియర్ క్రికెటర్ల ముందు మీ వేషాలు పనికిరావంటూ చురకలంటించారు. దీంతో భారత దెబ్బకు దిగొచ్చిన షక్రీ ఇప్పుడు తన మాటలలో ఎలాంటి దురుద్దేశం లేదంటూ వివరణ ఇచ్చాడు. అలాంటి పదాలకు ఉపయోగించినందుకు చింతిస్తున్నానంటూ పరోక్షంగా భారత్కు క్షమాపణలు చెప్పాడు ఆయన. తన ఉద్దేశం అది కాదు, దీంట్లో ఇంత మీనింగ్ ఉంటుంది, ఇంత అర్థం ఉంటుంది, ఇంత బాధ కలిగిస్తుంది క్రికెట్ అభిమానులకు అని చెప్పేసి నేను అనుకోలేదంటూ ఇప్పుడు వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత, భారత క్రికెటర్ల సత్తా ఏంటో తెలిసిన తర్వాత, రోహిత్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, వారి ప్రతాపం ఏంటో చూపించిన తర్వాత, వారి ముందు సౌత్ ఆఫ్రికా ఎప్పటికైనా మోకరిల్లాల్సిందే అన్నటువంటి విషయం తెలిసిపోయిన తర్వాత, 3 వన్డేల సిరీస్ని 2-1తో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తన బుద్ధి మార్చుకొని ఇకనైనా మొన్న టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఇండియా క్రికెట్ అభిమానుల నుంచి వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశాడు.